ఎస్జిటి ఆశావాహులందరికీ కూడా నా నమస్కారం అండి. 18/1/2019 మధ్యాహ్నం సెషన్లో జరిగిన ఎస్జిటి ఎగ్జామ్ ఏదైతే ఉందో అందులో ఒక 4 ప్రశ్నలు చాలా కఠినంగా ఉన్నాయని తెలపడం జరిగింది ఆంగ్ల ప్రశ్నాపత్రానికి సంబంధించి. యాక్చువల్గా వీళ్ళు అవి మాత్రమే గుర్తుపెట్టుకోగలిగారు, ఎందుకంటే కఠినంగా ఉన్నాయి అని వారు భావించారు కాబట్టి. సో మీకు గనక ఈ యొక్క మధ్యాహ్నం సెషన్లో గనక ఏమైనా ప్రశ్నలు గనక తెలిస్తే దయచేసి మీరు నా వాట్సాప్ నెంబర్కి మీరు ఫోటో తీసి కానీ లేకపోతే ఏ విధంగా అయినా కానీ తెలపగలరు. సో ఇది 7702690170 అండి. ఇది నా వాట్సాప్ నెంబర్. అండ్ దీనికి కనుక మీకు అందుబాటులో ఉంటే ఆ ప్రశ్నలు మధ్యాహ్నం సెషన్లో ఉన్నవి, మీకు డౌట్లు ఉన్నాయైనా పంపించవచ్చు. మధ్యాహ్నం 18/1/2019 మధ్యాహ్నం సెషన్లో జరిగిన వాటిలో కఠిన స్థాయి మొదట ఏదైతే ఉందో సో ఈజ్ మైన్. సో ఇందులో సో అనేది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని అడగడం జరిగింది. సో ఇక్కడ సో అనేది ఏ భాషా భాగానికి సంబంధించినది అనేసి మనం తెలుసుకోవాలి. జనరల్గా సో అనేది ఒక 5 రకాల విధుల్ని నిర్వర్తిస్తూ ఉంటుంది. ఇక్కడ మనం యాక్చువల్గా సో అనేది కంజంక్షన్ కదండి. సో అనేది కంజంక్షన్ అని రాయడానికి వీలు లేదండి, ఎందుకంటే అది ఏ ప్రదేశంలో ఉంటుంది అనే దానికి సంబంధించి ఆధారపడి ఉంటుంది సమాధానం. సపోజ్ మీరే ఉన్నారు, మీరు మీ అమ్మగారికి కొడుకు అవుతారు, మీ భార్య గారికి భర్త అవుతారు, మీ చెల్లికి అన్న అవుతారు. అలా అని చెప్పి అమ్మకు కొడుకే అని అందరికీ కొడుకు అంటే కుదరదనమాట. సో అట్లానే ఏందవుతుందంటే సో అనేది ఎక్కడ పెట్టబడుతుంది అనేసి దానికి అప్పుడు ఆ సందర్భంలో మాత్రమే మనం ఏ పని అది చేస్తుంది, కొడుగ్గా చేస్తుందా, అన్నగా బాధ్యత నిర్వహిస్తుందా, అండ్ భార్యని ప్రేమించే వ్యక్తిగా ఉన్నాడా, సో అట్లా ప్రేమై ఉన్నాడా, ఇట్లా బాధ్యతగా ఉన్నాడు, ఇవన్నీ కూడా ఏ ప్రదేశంలో పెట్టబడుతుంది అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. సో అనేది జనరల్గా మనం ఉపయోగించేది కంజంక్షన్గా. హీ ఈజ్ ఇల్ సో హీ డస్ నాట్ కమ్. సో ఇక్కడ సో అనేది చూడండి, కామా వచ్చింది, తర్వాత సో వచ్చింది. అతను జబ్బుపడి ఉన్నాడు కాబట్టి రాడు. సో ఇది కంజంక్షన్. సో యాడ్వర్బ్గా కూడా ఉపయోగిస్తాం. హీఈ్ సో లక్కీ, హీఈ్ లక్కీ అంటే లక్కీ అనేది యాడ్జెక్టివ్ అండి. సో యాడ్జెక్టివ్ని ఇంకొంచెం పెంపొందిస్తుంది కాబట్టి యాడ్వర్బ్ అవుతుంది. యాక్చువల్గా యాడ్వర్బ్ అనేది వెర్బ్ని పుష్ చేయడం అనేది జరుగుతుంది, అందుకే యాడ్వర్బ్ అయింది. అంతేకాదు కొన్ని సందర్భాల్లో యాడ్జెక్టివ్ని కూడా పుష్ చేసేది యాడ్వర్బ్ అనేది. సో అది గమనించాలి. తర్వాత యాడ్జెక్టివ్ అండి, దట్ ఈజ్ నాట్ సో. సో ఏ విధంగా అయితే ఇక్కడ చూడండి, దట్ ఈజ్ నాట్ గుడ్ అన్నాం అనుకోండి, గుడ్ అనేది యాడ్జెక్టివ్, అదే ప్లేస్లో సో వచ్చింది కాబట్టి అది యాడ్జెక్టివ్ అవుతుంది. అండ్ ఇంటర్జెక్షన్, సో లుక్ హూ ఈజ్ హియర్, చూడండి ఆశ్చర్యార్థకం వచ్చింది, ఆశ్చర్యార్థకం వచ్చిన దాంట్లో సో ఉపయోగించారు కాబట్టి ఇక్కడ యాడ్జెక్టివ్ అనమాట, ఇంటర్జెక్షన్ అనమాట, క్షమించాలి, ఇంటర్జెక్షన్ అనమాట. సో అనేది యాక్చువల్గా ఇక్కడ ఆశ్చర్యార్థకం ఉన్న ఈ యొక్క సెంటెన్స్లో ఉపయోగించారు కాబట్టి సో అనేది ఇంటర్జెక్షన్ అవుతుంది. మరి ఇప్పుడు ఇవ్వబడిన దాంట్లో సో ఈజ్ మైన్ అనేది ఏం జరుగుతుంది ఏంటి అంటే చూడండి, ఇక్కడ సో బదులు మనం ఒక పదాన్ని వాడదాం, హీ అనేది పెట్టుకుందాం. హీ ఈజ్ మైన్. మీరు చూసుకుంటే జల్సాలో హీరోయిన్ చెప్తుంది అనమాట, హీ ఈజ్ మైన్. అరే 2 సెకండ్లు 10 సెకండ్లు లేట్ అయింది. సో అట్లానే హీ తీసేసి సో పెట్టాం. సో పెట్టేసరికి ఈ ప్రదేశాన్ని సో ఆక్రమించింది కాబట్టి ఇది ఏమవుతుందంటే ప్రొనౌన్ అవుతుంది. సో ఒక ఆమెకి కొడుకు లేరు అనుకుందాం, ఒక వ్యక్తి ఆ కొడుకుగా బాధ్యతలన్నీ నెరవేరిస్తే అసలు కొడుకులాగా చేశాడే అంటాం. సో అట్లానే ఇక్కడ కూడా హీ ఈజ్ మైన్ అనేది కరెక్ట్ సెంటెన్స్. సో అంటే అట్లా దాని బదులు సో వచ్చేసింది, నేను కూడా అన్నట్టుగా. సో అట్లా సో అనేది ప్రొనౌన్ అవుతుందండి, దయచేసి గమనించండి. అండ్ తర్వాత ఐ డాష్ కంప్లీట్ మై హౌస్ బై 2030. సో దీనికి ఆన్సర్ ఏంటి అంటే షల్ హ్యావ్ కంప్లీటెడ్. ఇది ఎలా అంటే దాని వివరణ నేను చెప్తాను. అండ్ ఇది ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అండి. ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క ఫార్ములా ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ షల్ ఆర్ విల్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. సో భవిష్యత్తులో ఏదైనా ఒక సమయంలో ఒక పనిని గనక మనం పూర్తి చేసినట్లయితే దానిని ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్లో తెలుపుతాం. ఐకి ఎప్పుడు షల్ వస్తుందండి. ఒకవేళ మనకి ఇచ్చిన దాంట్లో షల్ అనేది లేని ఎడల MCQస్లో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో చాయిసెస్లో అప్పుడు మాత్రమే విల్కి వెళ్ళాలి కాబట్టి మనం గమనించుకోవాలి. అండ్ చూడండి, ఐ ఇక్కడ భవిష్యత్తులో ఒక సమయంలో ఒక పని పూర్తవుతుందని ఎట్లా చెప్తున్నాం అంటే కంప్లీట్
పూర్తి అవుతుంది అంటున్నాడు అతనే. 2030, ఇది 2019, భవిష్యత్తులో 2030లో నేను ఇల్లు కట్టేసి ఉంటాను అని చెప్తున్నాడు. సో కాబట్టి అది ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్కి సంబంధించి అయి ఉంటుంది. ఐ షాల్ హ్యావ్ కంప్లీటెడ్ మై హౌస్ బై 2030. సో అది గమనించాలి. సో ఐ షాల్ హ్యావ్ కంప్లీటెడ్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. షాల్ హ్యావ్ కంప్లీటెడ్ అనేది మీకు ఆ చాయిసెస్లో లేకపోతే అటువంటి పక్షంలో విల్ హ్యావ్ కంప్లీటెడ్ అవుతుంది. ఎందుకు అవుతుంది అంటే ఖచ్చితంగా చెప్పేటప్పుడు విల్ అనేది వాడడం జరుగుతుంది. కానీ ఫస్ట్ ఆప్షన్ అది షల్కి మాత్రమే సంబంధించింది అండ్ రెండో ప్రయారిటీ మాత్రమే విల్కి సంబంధించి విల్ హ్యావ్ కంప్లీటెడ్ అనేది వస్తుంది. సో దయచేసి గమనించగలరు. అండ్ మూడో కాఠిన్య ప్రశ్న, ఆన్ సీయింగ్ ఎ స్నేక్ హీ ర్యాన్ అవే, ఇది ఏ రకమైన వాక్యము అని అడిగారు. అండ్ చూడండి, ఆన్ సీయింగ్ ఎ స్నేక్ హీ ర్యాన్ అవే, పావును చూసి అతను పారిపోయాడు. సో ఇది ఏ సెంటెన్స్ అనేది అంటే ఇది సింపుల్ సెంటెన్స్. ఎందుకని అంటే మనం ఒకసారి వివరణలోకి వెళ్ళిపోదాం. చూడండి, మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మీరు ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మనం వివరణలోకి వచ్చేసరికి సింపుల్, కాంప్లెక్స్ అండ్ కాంపౌండ్ అండి. అండ్ సింపుల్ సెంటెన్స్ అంటే ఒక ఇండిపెండెంట్ క్లాజ్ ఉండాలి, ఫ్రేజ్ ఉంటే ఉండొచ్చు లేకపోతే లేదు. అంటే ఇండిపెండెంట్ క్లాజ్ అంటే ఏంటంటే అండి, హీ ర్యాన్ అవే, అతను పరిగెత్తి పారిపోయాడు, సంపూర్ణ అర్థం. కానీ చూడండి, ఆన్ సీయింగ్ స్నేక్, పామును చూసి ఏం చేశాడు? టాయిలెట్ పోస్తున్నాడా? పామును చూసి ఏం చేశాడు? ఎగిరి దూకాడా? ఏం చేశాడు? ఆన్ సీయింగ్ స్నేక్, పామును చూసి. సో ఇలాంటి వాటిని ఫ్రేజ్లు అంటారు. ఫ్రేజ్ అని గుర్తించడానికి ఏం కావాలంటే ఇక్కడ సబ్జెక్ట్ అనేది ఉండదు. చూడండి, ఎవరు చూశారనేది ఉండదు. పామును చూసి ఎవరు చూశారు, ఆ సబ్జెక్ట్ అనేది ఉండదు. అలాంటి వాటిని ఫ్రేజ్లు అంటారు. సో అది గమనించాలి. సో ఆన్ సీయింగ్ స్నేక్ అనేది ఎటువంటి సబ్జెక్ట్ లేదు కాబట్టి ఇది ఫ్రేజ్ అవుతుంది. అర్థం అనేది కూడా పూర్తిగా లేదు కాబట్టి ఇది ఫ్రేజ్ అవుతుంది. సో హీ ర్యాన్ అవే అనేది ఒక ఇండిపెండెంట్ క్లాజ్ అవుతుంది. ఒక ఇండిపెండెంట్ క్లాజు ఒక ఫ్రేజ్ ఉంది కాబట్టి సింపుల్ సెంటెన్స్ అవుతుంది. మరి కాంప్లెక్స్ సెంటెన్స్ అంటే ఏంటి? ఒక ఇండిపెండెంట్ క్లాజ్ ఉండాలి, ఒక సబార్డినేట్ క్లాజ్ ఉండాలి. ఇదేం మెలికంటే ఇండిపెండెంట్ క్లాజ్ అంటే మీరు ఆల్రెడీ నేర్చేసుకున్నారు. హీ ర్యాన్ అవే, అతను పరిగెత్తి పారిపోయాడు, అంతే అర్థం వస్తుంది. ఇక ఫ్రేజ్ అనే దానికిను సబార్డినేట్ క్లాజ్ అనే దానికి ఏంటయ్యా తేడా అంటే, సబార్డినేట్ క్లాజులో సబ్జెక్ట్ ఉంటాడు. వెన్ ద బాయ్ సా ద స్నేక్, అబ్బాయి పామును చూసినప్పుడు. సో అబ్బాయి అనేది వచ్చేసింది, సబ్జెక్ట్ వచ్చేసాడు కాబట్టి ఫ్రేజ్ కాస్త ఏమవుతుందంటే సబార్డినేట్ క్లాజ్గా మారిపోతుంది. ఎందుకని? సబార్డినేట్ కంజంక్షన్ అనేది ఒకటి ఇక్కడ వచ్చేసింది కాబట్టి. ఈ సబార్డినేట్ కంజంక్షన్ని గనక తీసివేస్తే, కొట్టేస్తే ద బాయ్ సా ద స్నేక్, బాలుడు పామును చూశాడు, సంపూర్ణార్థం. కాబట్టి వెన్ ద బాయ్ సా ద స్నేక్, బాలుడు పామును చూసినప్పుడు మరలా అదే ప్రశ్న వస్తుంది, చూసినప్పుడు. కానీ ఇక్కడ ఎవరు చూశారో తెలిసింది కాబట్టి ఫ్రేజ్ నుంచి ఇది సబార్డినేట్ క్లాజ్కి కన్వర్ట్ అయింది. సబార్డినేట్ క్లాజ్ కన్వర్ట్ అవ్వడానికి ఇంకో ముఖ్యంగా సబార్డినేట్ కంజంక్షన్ ఉంది. మీరు ఈ సబార్డినేట్ కంజంక్షన్లు వాటి గురించి తెలుసుకోవాలంటే లింక్లో ఉన్న దయచేసి సింపుల్, కాంప్లెక్స్, కాంపౌండ్ 1 నిమిషంలో గుర్తించడం ఎలా అనే వీడియోని నేను చేశాను ఆల్రెడీ. ఆ లింక్ని మీరు డిస్క్రిప్షన్ నుంచి తీసుకోండి. థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్, కాంపౌండ్ సెంటెన్స్ ఎలా అవుతుంది? ద బాయ్ సా ద స్నేక్, బాలుడు పామును చూశాడు, సంపూర్ణార్థం. మరియు హీ ర్యాన్ అవే, మరియు అతను పారిపోయాడు, ఇది సంపూర్ణార్థం. 2 మెయిన్ క్లాజులు కూడా ఇక్కడే ఉన్నాయి. దాని ద్వారా ఏం జరుగుతుంది అంటే ఇది కాంపౌండ్ సెంటెన్స్ అవుతుంది. సో ఈ విధంగా మనం గుర్తించాలి. తీరా చూస్తుంటే మనం 2 సెషన్స్లో ఎగ్జామ్స్ చూస్తుంటే సింపుల్, కాంప్లెక్స్, కాంపౌండ్ గురించి ఖచ్చితమైన ప్రశ్న ఉంటుంది. కాబట్టి దయచేసి మీరు డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ చూసి నిమిషంలోనే మీరు ఈజీగా, సునాయాసంగా గుర్తించగలగడం ఎలా అనేది చెప్పబడింది, దాన్ని చూడండి. అండ్ తర్వాత ప్రశ్నకి వెళ్ళిపోదాం. యూనియన్ అనే దానికి ఏ ఆర్టికల్ వస్తుంది అనేది అడగడం జరిగింది. ఏ అనేది వస్తుందండి. ఎందుకు వస్తుందో ఒకసారి చూద్దాం. చూడండి, ఇవ్వబడిన ఆర్టికల్స్ దాంట్లో అచ్చులు, ఓవెల్స్ ఏవైతే ఉంటాయో ఏఈఐఓయుకి యాన్ అనేది వస్తుందని చెప్తాం. కానీ ఏఈఐఓయుకి యాన్ అనేది రాదండి. ఆ నుంచి మనం అమ్మహా వరకు ఏదైతే అచ్చులు ఉన్నాయి చూసారా, తెలుగు శబ్దాలు, ఆ తెలుగు శబ్దాల్లో ఏవైతే వస్తాయో వాటికే యాన్ పెట్టాలి. చూడండి, యాన్ ఆపిల్, ఆ అని వస్తుంది. యాన్ ఎగ్, ఏ. యాన్ ఐస్ క్రీమ్, ఐ. అండ్ యాన్ ఆమ్లెట్, ఆమ్లెట్ అంటే తెలుసు కదా, యాన్ అంబ్రెల్లా, ఆ. సో ఇవన్నీ కూడా ఆ నుంచి అమ్మహా వరకు పలికినవి కాబట్టి ఆ శబ్దాలు వాటికి మాత్రమే యాన్ అనేది పెడతాం.
చూడండి ఇక్కడ మనం ఏఈఐఓయు అచ్చుల్లో యు ఉంది, యూనియన్ అని రాస్తే ఇది యా అవుతుంది కాబట్టి ఏనే వస్తుంది, యాన్ రాదు. అట్లానే యూనివర్సిటీ UNIVERSITY యూనివర్సిటీ అంటే దానికి కూడా ఏ అనేదే వస్తుంది, ఎందుకని యా అనేది హల్లు కాబట్టి. ఇక్కడ ఏఈఐఓయు ఇచ్చినది అచ్చుల్ని తెలుగు భాషలోని అచ్చుల్ని మనం శబ్దాల్ని తీసుకోవాలి తప్పించి ఏఈఐఓయుని అక్షరార్థకంగా తీసుకోకూడదు అనమాట. ఇక్కడ చూడండి ఏఈఐఓయులో ఏదీ లేదు, హెచ్ అనేది ఉంది, అయినా యాన్ వస్తుంది. ఎందుకంటే దీన్ని హానరబుల్ అనరు, ఆనరబుల్ మ్యాన్ అంటారు. యాన్ అవర్ ఆ అని పలుకుతుంది, కానీ హౌస్ అనేది హాగా పలుకుతుంది కాబట్టి ఏ వస్తుంది. కాబట్టి వీటిని గమనించగలరు. అండ్ ధన్యవాదాలు. మీకు మరిన్ని ఇలాంటి వీడియోలు కావాలంటే దయచేసి మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇందులో చెప్పినవి ఆల్రెడీ నేను వీడియోలో చాలా చేసి ఉన్నాను కాబట్టి అండ్ డిస్క్రిప్షన్లో ఉన్న లింక్స్ ఉంటాయి, ఆ లింక్స్ ద్వారా వీడియోలన్నీ చూడవచ్చు. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ ఎ లాట్. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే మీ యొక్క స్నేహితుల సమూహాల్లో, వాట్సాప్ సమూహాల్లో అండ్ ఫేస్బుక్ సమూహాల్లో దీన్ని పోస్ట్ చేయగలరు. అండ్ థ్యాంక్ యూ. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అండ్ మీరు కూడా కామెంట్లో ధన్యవాదాలు తెలపాలనుకుంటే తెలపవచ్చు. థ్యాంక్ యూ.